హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాత్రీస్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఒక డే వ్లాగు. ముందు రోజు నైట్ అంతా మా కిచెన్ని ఇలా శుభ్రం చేసుకుంటున్నాను. మా కిచెన్ అంతా బాగాలేదు. అది ఫ్రైడే ముందు రోజని ఇలా ఆవు పేడతో అలుక్కొని తర్వాత రోజు ముగ్గు వేసుకొని గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకున్నాను. అంటే ముందు రోజని ఇలా ఆవు పేడతో అలుక్కొని తర్వాత రోజు గ్యాస్ స్టవ్ని పసుపు కుంకుమ. మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో పొయ్యి ఉండేది, గ్యాస్ స్టవ్ అనేది లేదు. వాటికి పేడతో అలంకరించి ముగ్గులు పెట్టేవాళ్ళు మా అమ్మ మా జేజీ. నాకు అది గుర్తొచ్చింది. నేను ఇలా చేయడం అయితే ఫస్ట్ టైం. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అలాగే వాకిటి ముందు కూడా పేడతోనే అలికి ముగ్గు పెట్టి రంగులు వేశాను. మాకు ఇక్కడ మేము ఉండేది గవర్నమెంట్ క్వార్టర్లో కాబట్టి మాకు ఇక్కడ అంత ప్లేస్ అయితే లేదు. ఉన్న దాంట్లోనే ఇలా చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఇల్లంతా ధూపం కూడా పెట్టాను. ఇలా ఎర్లీ మార్నింగ్ కనుక పూజ చేసుకుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా మైండ్. ఇంకా వాకిటి ముందు దీపాలు కూడా పెట్టాను. ఫ్రైడే అనేసి కాదండి, మనం దీపాలు ఏ మాసంలో పెడతామో చెప్పండి. కార్తీక మాసంలో కదా. మీరందరూ నన్ను క్షమించాలి. ఇది కార్తీక మాసంలో వ్లాగ్ అండి. కార్తీక పౌర్ణమి రోజు ఫ్రైడే వచ్చింది కదా, ఆ రోజుటి వ్లాగు. నన్ను క్షమించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక మాట అయితే అంటారేమో, అక్క నీకు ఇప్పుడు తెల్లారిందా, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నావు ఎందుకు అనేసి. చెప్తానండి, చూస్తూ ఉండండి ఎందుకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానో. వ్లాగ్ మొత్తం పూర్తిగా చూడండి, తప్పకుండా చెప్తాను. మా క్వార్టర్స్లో అయితే ఆవులు చాలా ఉంటాయి. పొద్దున్నే మా క్వార్టర్ దగ్గరికి ఒక ఆవు అయితే వచ్చింది. నేను మా వారు కలిసి దానికి ఫ్రూట్స్ ఇచ్చి దాని చుట్టూ ప్రదక్షిణ అయితే చేశాము. ఆ తర్వాత పైకి వచ్చి టీ పెట్టుకొని మా వారితో కలిసి అయితే టీ తాగాము. ఆ తర్వాత కొద్దిసేపు అయ్యాక ఫుడ్ అయితే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాము. ఇలా మన తెలుగు వాళ్ళతో కలిసి ఇంట్లోనే ఫుడ్ చేసుకొని మేము మా దగ్గరలో క్వార్టర్స్లో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టు ఉంది, ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలని. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే చాలా మంచిది కదా. చాలాసార్లు అనుకున్నాము, కానీ మాకు అండ్ వాళ్ళకి డ్యూటీస్కి టైం అసలు సెట్ అవ్వలేదు. కార్తీక పౌర్ణమి రోజు వీళ్ళకి హాలిడే ఉన్నది. అందుకోసం అందరం ఇలా ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళాము. ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం కదా. అక్కడ అరటి చెట్టు ఉంటే అరటి ఆకులు కోసుకొని ఇలా శుభ్రం చేసుకొని అరటాకు భోజనం అయితే చేశాము. ఇంకా ఫస్ట్ దేవునికి ప్రసాదంగా పెట్టేసి తర్వాత పిల్లలకి పెట్టాము. వాళ్ళు తినేసి ఆడుకుంటారు, ఇంకా మమ్మల్ని డిస్టర్బ్ చేయరనేసి. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే ప్రతి ఇయర్ వనభోజనాలు అయితే చేస్తారు. అక్కడ ఊర్లో అందరూ కలిసి ఒక కుంటలో అక్కడే వండుకొని ఫ్యామిలీస్గా డివైడ్ అయిపోయి అక్కడే వండుకొని అక్కడే తింటారు. మళ్ళీ దేవుడి ఊరేగింపుతో కలిసి ఇంటికి వస్తారు. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అది మనం సిటీలలో ఉండి సిటీ లైఫ్కి అలవాటు పడి ఇలాంటి వాటిని చాలా మర్చిపోతున్నాము. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎంజాయ్ అనే కాదు, నేచర్తో కనెక్ట్ అవుతాము అండ్ ఫన్ కూడా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చామని చెప్పాను కదా. ఏమేమి వండామో చూడండి. పులిహోర, పులగం పచ్చడి, దొండకాయ ఫ్రై, గారెలు, మెంతిపప్పు, రసము, బూరెలు, పూర్ణభక్షాలు. హోటల్ లిస్టే ఉంది కదా, అలా ఉంటుంది మరి అందరూ కలిస్తే. అవును, మీరు పూర్ణభక్షాలని భక్షాలు అంటారా లేక ఓలిగలు అంటారా ఇంకా బొబ్బట్లు అంటారా? ఒక్క ఫుడ్ ఐటెంకి ఎన్ని పేర్లు. నేను పెళ్లి కాకుండా ముందు వరకు అయితే భక్షాలనే అంటున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఓలిగలని పిలుస్తున్నాను. ఎందుకంటే మరి కడప కాబట్టి కడప సైడ్ అందరూ ఓలిగలే అంటారు. ప్రకాశం సైడ్ వాళ్ళు వచ్చేసి భక్షాలు అంటారు. కొన్ని ఫుడ్స్కి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు కదా. పిల్లలు కొద్దిసేపు ఆడుకుంటుంటే వాళ్ళతో కలిసి మేము ఆడుకుంటుంటే మేము కూడా చిన్నపిల్లలు అయిపోయాము. చాలా సరదాగా ఉన్నది. అందరం కలిసి కొన్ని ఫొటోస్కి ఫోజులు ఇచ్చేసి ఒక మెమరీస్ని అయితే క్రియేట్ చేసుకొని తట్టాపుట్ట సర్దేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇలాంటి మెమరీస్ని క్రియేట్ చేసుకున్నప్పుడు వాటిని మళ్ళీ తిరిగి చూస్తే మటుకు భలే అనిపిస్తుంది కదా. నా చిన్నప్పుడు మా ఊరు పక్కలో నేతాజీ కార్మెంట్ స్కూల్ అనే ఉండేది. అక్కడ మేము చదువుకున్నాము. మమ్మల్ని కార్తీక మాసంలో బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్ అనేది కొండలో ఉంటుంది. అక్కడికి క్యారేజ్ బాక్సెస్లో ఎవరి క్యారేజ్ బాక్స్ వాళ్ళు తెచ్చుకొని అక్కడ అందరం కలిసి తినేది. ఇలాంటి మెమరీస్ నాకు గుర్తొస్తూ ఉంటాయి. మరి మీకు ఎలా ఉంటాయో చెప్పండి. ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయి అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అదే టెంపుల్ అండి. ఇంకా మా క్వార్టర్స్కి దగ్గరగా ఉండే టెంపుల్ కూడా ఇది ఒక్కటే.
ఇంకా నేను మా వారు కలిసి పిల్లలతో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అయితే చేశాము. పంచామృతాలు అంటే అందరికీ తెలిసిందే కదా, ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, వీటితో స్వామివారికి అయితే అభిషేకం. నేను కార్తీక మాసంలో రోజు శివయ్యకి అయితే పూజ చేశాను. బట్ మా వారితో కలిసి అభిషేకం చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మాకు ఇక్కడున్న మందిర్లో అయితే ఎవరు పూజారులు అయితే ఉండరు, ఎవరి సొంతంగా వాళ్ళకి దేవుడి నామంతో పూజ చేసుకుంటారు. అలా మేము కూడా ఈ అభిషేకం అంతా చేస్తూ స్వామివారి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ చేసుకుంటూనే ఉన్నాము. ఇంకా మొబైల్లో స్వామివారి పాటలు పెట్టుకొని వింటూ స్వామివారికి అభిషేకం అయితే చేశాము. అన్ని జాబ్స్లలో ఫ్యామిలీకి ఏదో ఒక టైంలో క్వాలిటీ టైం అనేది ఇస్తారేమో, కానీ ఈ ఆర్మీ జాబ్లో అనేది అయితే వీళ్ళకి 24 డ్యూటీలో ఉంటారు కదా. బట్ 24 అవర్స్ అంటే రోజు మొత్తంలో డ్యూటీలో ఉన్నట్టు కాదు. కొద్దిగా టైం వచ్చిన వల్ల ఏదో టైంలో పిలిచినా కానీ వాళ్ళు వెళ్ళాల్సిందే. ఇలా అన్ని ఫెస్టివల్స్కి హాలిడే అయితే ఇవ్వరు కదా. హాలిడే ఇచ్చిన రోజు మటుకు మా వారు పిల్లలతో మాతో మటుకు బాగా టైం స్పెండ్ చేస్తారు. అభిషేకం అంతా పూర్తయిన తర్వాత స్వామివారికి గంధం పూసి బొట్టు పెట్టాము. స్వామివారికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలు, పూలతో స్వామివారిని అలంకరించాము. ఇంకా మా వారితో కలిసి దీపం పెట్టి స్వామివారికి పూజ చేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చాము. స్వామి, తెలిసి కానీ తెలియక కానీ మేము చేసిన ఈ అభిషేకంలో, పూజలో కానీ ఏదైనా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించు శివయ్య. నేను ఎందుకు ఇలా అన్నానంటే, ఇక్కడ పూజారులు ఉండరని చెప్పాను కదా, మేము తెలిసి తెలియక ఏదో చేసి ఉంటామనేసి అలా అన్నాను. కానీ స్వామివారికి నిండు మంచి మనసుతో ఒక చెంపుటి నీళ్లు పోసిన స్వామివారు చాలా ఆనందపడతారు. మా గగన్ చూడండి, హారతిస్తుంటే భయపడుతున్నాడు. మా పాప ఇక్కడ తెలుగు వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళతో ఇంటికి వెళ్తానంటుంటే వాళ్ళతో ఇంకా మా వారితో కలిసి కార్తీక దీపం అయితే పెట్టాను. చెప్పాను కదా, ఇది కార్తీక మాసంలోది కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అని. ఇంతకీ ఎందుకు లేట్ అయిందో చెప్పలేదు కదా. సో నేను ఎందుకు ఈ వీడియో ఇంత లేట్గా పోస్ట్ చేశానంటే, నేను ఎడిటింగ్ చేసేటప్పుడు మొత్తం గ్యాదర్ చేసుకొని సేవ్ చేసుకున్నాను, మిగతావి డిలీట్ చేశాను. అలాగే నాకు మళ్ళీ ఎడిటింగ్ చేస్తుంటే అవి డిలీట్ అని కనిపించింది. ఇంకా వీడియో పోయింది అనుకుంటా, ఇంకా బాధపడ్డాను. మళ్ళీ చూసుకోలేదు అసలు. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను వేస్ట్ ఏదన్నా ఉందేమో డిలీట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ వీడియో కనిపించింది. అప్పుడు ఎడిటింగ్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.